థాట్ ఆఫ్ స్టార్టింగ్ మేకింగ్. చూసినా ఇదే ఎందుకోసమే నేను వీడియోలు పెట్టలేను. ఇప్పటిదాకా నేను రికార్డ్ చేసి పెట్టుకున్నా, బట్ ఈ తుత్తర వల్ల తుత్తు వల్ల నేను ఎప్పుడు పెట్టలేకపోయినాను. నెవర్ టూ లేట్ టు స్టార్ట్ సంథింగ్ అని ఐ స్టార్టెడ్. ఐ డోంట్ నో వాట్ ఐమ్ స్పీకింగ్. ఇలా చెత్త అనుకుంటున్నారా? నో, దీస్ ఆర్ మై చిన్న లైట్స్, చిన్న లైట్స్, యూనో, చిన్న కంటెంట్ క్రియేటర్స్కి ఉండాల్సిన వస్తువులు. ఇప్పుడు కూడా క్లారిటీ లేదు వెదర్ ఐమ్ గోయింగ్ టు పోస్ట్ దిస్ వీడియో ఆర్ నాట్, బట్ అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైమ్ ఐ హ్యావ్ టు పోస్ట్. సో హలో, వెల్కమ్ టు మై ఛానల్ గైస్. నేను సంజన, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ మై ఫస్ట్ వీడియో. ఇన్ని రోజులు షార్ట్స్ అప్లోడ్ చేసుకుంటూ ఉన్నా, బట్ దిస్ టైమ్ ఐ థాట్ టు స్టార్ట్ మేకింగ్ వీడియోస్. ఏం స్పెషల్గా ఈ కంటెంట్ అంటూ లేదు, బట్ ఐల్ బీ జస్ట్ షేరింగ్ మై లైఫ్ ఇన్ యూఎస్ఏ బికాజ్ ఐ లివ్ ఇన్ యునైటెడ్ స్టేట్స్ అండ్ 2 years అయిపోయింది నేను యూఎస్ వచ్చి. ఐ హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, లైక్ ఎట్లా ఉంటుంది ఏంది అనేది, బట్ అంత ఎక్స్పీరియన్స్డ్ కాదు, బట్ ఐ హ్యావ్ సమ్ ఎక్స్పీరియన్స్. సో ఐల్ బీ షేరింగ్ దట్ విత్ యూ గైస్. ఇప్పటి నుంచో నేను ప్లాన్ చేస్తుండే వీడియో పెట్టాలి, లైక్ ఎప్పుడైతే యూట్యూబ్ స్టార్ట్ చేసానో అప్పుడే వీడియో పెడదాము అని అనుకున్నాను, బట్ ఐ మీన్ ఎప్పుడు నాకు అంత కరెక్ట్ టైం దొరకలేదు. అండ్ ఆల్సో నాకు ఏం పెట్టాలో అర్థం కాలేదు. ఫస్ట్ నేను కుకింగ్ వీడియోస్తో స్టార్ట్ చేసిన, తర్వాత ఐ స్టార్టెడ్ పోస్టింగ్ ర్యాండమ్ వీడియోస్ అండ్ దెన్ ర్యాండమ్ స్టఫ్, బట్ అందుకని కరెక్ట్ కంటెంట్ దొరకలేదు. బట్ నౌ కొన్ని ఐడియాస్ ఉన్నాయి, సో ఐ వాంట్ టు స్టార్ట్ పోస్టింగ్ దెమ్. బట్ దిస్ ఇస్ మై ఇంట్రో వీడియో. ఐ డోంట్ నో ఇఫ్ ఐమ్ గోయింగ్ టు పోస్ట్ దిస్ వీడియో ఆర్ నాట్, బట్ at one day I have to, at one time, some point I have to post this video. ఇప్పుడు నా లైఫ్ ఎట్లుందంటే it's cooked now. it's తెలుసుగా కుక్డ్ అంటే ఇట్స్ జెన్జీ వర్డ్ ఐ రీసెంట్లీ లెర్న్డ్. ఏం లేదు, చాలా ఆగమాగం ఉంది. జాబ్లు వస్తలేవు, చాలా కష్టం ఉంది. వార్ అంటున్నారు, ఏమవుతుందో తెలియదు. బట్ నేను చుట్టూ కూడా ఊసిపోతుంది, నిద్ర సక్క లేదు. నిద్రపోదామంటే జుట్టు ఊసిపోతుంది, తెల్లటికలు వస్తున్నాయి, ఇప్పుడు రావాల్సినవి ఇప్పుడే వస్తున్నాయి, పండుకుంటే నిద్ర సక్క వస్తలేదు. సో మచ్ ఈస్ హ్యాపీనింగ్. ఏం పోస్ట్ చేయాలి అనేది నేను ఇంతవరకు ఎందుకు పోస్ట్ చేయలేదు అంటే, నేను ఎప్పుడు చూసినా ఇంట్లో ఉంటా, ఏడికి పోబుద్ది కాదు. ఎందుకంటే బయట చలి, పిచ్చి పిచ్చి జనాలు ఉంటారు. సిటీకి దగ్గరలో ఉంటా, బట్ ఐ యామ్ నాట్ దాట్ ఏమంటారు, ఎవరైనా తోడు ఉంటే అప్పుడు నాకు ఊపుతూ అవుతుంది. తోడు లేకపోతే ఒక్కదాన్ని పోయేడ తిరుగుతా అని చెప్పేసి నేను ఇంట్లోనే ఉంటాను మోస్ట్ ఆఫ్ ది టైం. బట్ నౌ బోర్ కొట్టేసింది ఇంట్లో ఉండి కూడా. సో మేబీ నేను ఈ మధ్య ఒకవేళ బయటికి వెళ్తే కానీ డెఫినెట్లీ ఐఎమ్ గోయింగ్ టు రికార్డ్, ఐఎమ్ గోయింగ్ టు షో యూ ఇక్కడ లైఫ్ ఎట్లా ఉంటుంది ఏంది అని. ఎందుకంటే ఇక్కడ తోడలేరేమో, కానీ యూ గైజ్ ఆర్ విత్ మీ, నాకు తోడున్నారు. సో మిమ్మల్ని ఎందుకు నేను మర్చిపోవాలి? నేను మర్చిపోను. అందుకోసం మీకు చూపించడానికైనా నేను బయటికి వెళ్ళి నేను షూట్ చేసుకుంటా. బట్ ఎప్పుడో తెలియదు. ఇప్పుడు వింటర్ అయిపోతుంది ఆల్మోస్ట్, సో సమ్మర్ స్టార్ట్ అవుతుంది. ఐఎమ్ డెఫినెట్లీ గోయింగ్ టు పోస్ట్. నేను బయటకు పోతా, మస్తు ఉంటుంది సమ్మర్లో అయితే. లైఫ్ అలాగ ఉంటుంది ఇక్కడ మొత్తం. ఎందుకంటే 6 months వింటర్ ఉంటుంది, 6 months సమ్మర్ ఉంటుంది. సో 6 months వింటర్ అంటే విపరీతమైన చలి. అండ్ మోర్ ఓవర్ నేను షికాగోలో ఉంటా. ఇక్కడ చలి తట్టుకోలేరు. ఇట్ క్రాస్డ్ ఓవర్ -30. సో అంత చలి, పిచ్చి స్నో ఉంటుంది, బయటికి పోబుది కాదు. సో అందుకోసం ఇప్పుడు దాకా ఏం చేయలేదు. బట్ వెరీ సూన్ ఇక్కడ సమ్మర్ స్టార్ట్ అవబోతుంది. అండ్ ఇట్స్ గోయింగ్ టు బీ మోర్ ఫన్. మస్తు ఎంజాయ్మెంట్ ఉంటుంది. మొత్తం జనాలు అందరు బయటనే ఉంటారు, ఎంజాయ్ చేస్తుంటారు, సైక్లింగ్ చేసుకుంటారు, బీచ్లలో పోతుంటారు. ఇక్కడ చాలా బీచ్లు, ఎందుకంటే మాది లేక్కి దగ్గరలో ఉంటాం మేము. సో ఆ లేక్ చాలా దగ్గర మాకు, చాలా మంది వస్తుంటారు. మేము కూడా వెళ్తుంటాం అప్పుడప్పుడు. ఐఎమ్ డెఫినెట్లీ గోయింగ్ టు పోస్ట్ దెమ్ అండ్ ఐఎమ్ గోయింగ్ టు షేర్ దెమ్ విత్ యూ గైస్. సో ప్లీజ్ కీప్ సపోర్టింగ్ మీ గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు రాకున్నందుకు. నాకేం మాట్లాడాలో కూడా తెలుస్తలేదు, బట్ ఇప్పటికైతే మాట్లాడాలి కాబట్టి నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను. ఇంకా కాన్ఫిడెన్స్ వచ్చినాక ఇంకా మంచిగా వీడియోలు చేసి నేను మీకు చూపిస్తుంటాను. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్.